ట్రాన్సిషనల్ కేర్‌లో అంటే రీహాబిలిటేషన్ ఇవన్నీ ఎలా చేస్తారు? అలాంటి పేషెంట్స్‌కి, అలాంటి క్లయింట్స్‌కి అని అడుగుతా ఉంటారు. సో, ఇక్కడ మన దగ్గర మా సెంటర్‌లో ఎక్స్‌పీరియన్స్‌డ్ ఫిజియోథెరపిస్టులు ఉన్నారు. సో, వారు ఒక్కొక్క పేషెంట్‌ని వారి కండిషన్స్‌తో వాళ్ళు ట్రీట్ చేయడం జరుగుతుంది. వారికి నర్వ్ మజిల్ స్టిమ్యులేటర్స్ వాళ్ళ యొక్క మజిల్స్‌ని స్టిమ్యులేట్ చేయడము, వాళ్ళకి సర్క్యులేషన్స్ అనేది ఇంప్రూవ్ చేయడం జరుగుతూ ఉంటుంది. అండ్ రోబోటిక్ హ్యాండ్ గ్లౌస్ పెట్టేసి వాళ్ళ గ్రిప్ స్ట్రెంథెనింగ్ చేయడం జరుగుతుంది. తర్వాత వచ్చేసి వాళ్ళకి రోబోటిక్ సైకిల్స్ ఉంటాయి. రోబోటిక్ హ్యాండ్ సైకిల్స్, రోబోటిక్ లెగ్ సైకిల్స్, సైక్లింగ్స్ చేస్తూ ఉంటాము. అన్వేయింగ్ మిషన్ అని ఉంటుంది. పేషెంట్ కొంచెం కండిషన్ బాగుండి కొంచెం కాన్షియస్ గా ఉండి కోరెంట్ గా ఉంటే వాళ్ళని అన్వేయింగ్ మిషన్స్ విత్ ట్రెడ్మిల్ ఉంటుంది. ఆ మిషన్స్ ద్వారా ఆ బెల్ట్స్ అన్ని పెట్టి వాళ్ళకి అన్వేయింగ్ మిషన్స్ లో వాళ్ళని నడిపించడం జరుగుతూ ఉంటుంది. అండ్ కొంచెం పేషెంట్ కండిషన్ బాగాలేకుంటే, ఎందుకంటే హాస్పిటల్స్ లో అందరు బెడ్ లో ఉండి పడుకొని ఉంటారు, సడన్ గా నించోబెట్టినప్పుడు పేషెంట్స్ కి హైపోటెన్స్ అయ్యి బ్లడ్ సర్క్యులేట్ సరిగా అవ్వక హైపోటెన్స్ అయ్యి కళ్ళు అవుతూ ఉంటాయి. సో ఇది ఇలా జరగకుండా మా వాళ్ళు ఏం చేస్తుంటారంటే పేషెంట్ బీపీ అవన్నీ మానిటర్ చేసుకుని సాచురేషన్స్, వైటల్స్ చూసుకొని వాళ్ళని టిల్టింగ్ టేబుల్, రోబోటిక్ టిల్టింగ్ టేబుల్ అంటారు, ఆ టిల్ట్ టేబుల్ మీద పెట్టి స్లోగా యాంగిల్స్ పెంచుకుంటూ 30 degrees 40, 90 మొత్తం ఫుల్ గా వాళ్ళు నించోబెట్టే పొజిషన్స్ తీసుకొస్తారు. తీసుకొచ్చిన తర్వాత వాళ్ళని మాన్యువల్ స్టాండింగ్ అండ్ ప్యాసివ్ ఫిజియోథెరపీ, ఎస్పెషల్లీ వాకింగ్. సో జనరల్ గా ఏంటంటే ఇలాంటి పేషెంట్స్ కి కొంచెం స్ట్రెంత్ వచ్చినా కూడా వాళ్ళకి సపోర్ట్ ఇచ్చి, హెమిప్లేజియా అంటారు, పక్షవాతం వచ్చిన ఇలాంటి కేసెస్ కి చక్కగా వాళ్ళకి సపోర్ట్ ఇచ్చి నడిపిస్తూ ఉంటే పేషెంట్ యొక్క కాన్ఫిడెన్స్ బూస్ట్ అవుతుంది. దానివల్ల పేషెంట్ యొక్క ఆ ఇల్నెస్ నుండి బయటికి రావడానికి ఈజీ అవుతుంది. అంటే నేను నడవగలుగుతున్నాను, డిపెండెన్సీ తగ్గుతుంది అనేటువంటిది వాళ్ళకి మొదలవుతుంటది. మన దగ్గర క్యారిడార్ లో కూడా విత్ సపోర్టెడ్ బెల్ట్స్ తోని నడిపించేటువంటి ఒక పరికరాన్ని మనం పెట్టుకున్నాము. అది కూడా బెల్ట్స్ పెట్టేసి వారి వెయిట్ అనేది ఈజీగా పేషెంట్ పడిపోకుండా జాగ్రత్తగా అది పెట్టి మన థెరపిస్టులు, బాయ్స్ అందరూ కలిపి నడిపించడం జరుగుతూ ఉంటుంది. అండ్ ఇవన్నీ వచ్చిన తర్వాత నార్మల్ సైక్లింగ్స్ విత్ వెయిట్ రెసిస్టెడ్ తో చేస్తూ ఉంటారు. అండ్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ చేస్తూ ఉంటారు. వాళ్ళకున్నటువంటి ఆ స్టామినా, వాళ్ళకున్నటువంటి ఎనర్జీని బట్టి దానికి థెరా బ్యాండ్స్ అంటారు, థెరా ట్యూబ్స్ అంటారు. ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఈ ఎక్సర్సైజ్ తోని అండ్ ఎలక్ట్రోథెరపీ అంటే డిఫరెంట్ మెషిన్స్ పెట్టి మాన్యువల్ గా నడిపించి పిఎన్ఎఫ్ అని ప్రోప్రియోసెప్టివ్ న్యూరోమస్కులర్ ఫెసిలిటేషన్స్ అండ్ న్యూరో డెవలప్మెంట్ ట్రైనింగ్ అంటారు, ఎన్డిటి. మాకు ఈ కోర్సెస్ నేర్చుకున్న ట్రైనింగ్ వాళ్ళకి ఇచ్చాం మేము. సో దాని ద్వారా మాన్యువల్ గా పేషెంట్స్ ని ది బెస్ట్ గా బయటికి లాగడానికి మా ఫిజియోథెరపిస్టులు వాళ్ళ యొక్క 100% ట్రై చేస్తున్నారు. ఇలా 100% సక్సెస్ అయ్యే ఉన్నాం మేము.